క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము పునీత ఇన్యాసి వారి పండుగను జరుపుకుంటూ ఉన్నాము. పునీత ఇన్యాసి వారు ఒక గొప్ప యుద్ధ వీరుడు. యుద్ధంలో గాయపడిన తరువాత తన జీవితాన్ని తాను పరిశీలించి చూసుకుంటే ఈ లోక మహిమ కంటే దేవుని మహిమ గొప్పదని గ్రహించి ఉన్నాడు. ఆ అనుభవమే అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆయన తనను తాను దేవునికి అర్పించుకొని ఉన్నాడు. అర్పించుకొని యేసు సభను స్థాపించి ఈ ప్రపంచం మొత్తానికి సువార్తను ప్రకటించాలి అని తన యొక్క జీవితాన్ని సువార్తకు బోధించటానికి అంకితం చేసుకొని ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన జీవితం ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రార్థన అనేది కేవలము చర్చిలోనే కాదు, ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి పనిలోనూ దేవుని సాన్నిధ్యాన్ని గుర్తించాలి. మన నిర్ణయాలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అని నిరంతరము మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ జీవించాలి. ఈ రోజులలో మన జీవితాలు ఎన్నో ఆందోళనలు, ఆకర్షణలు, పోరాటాలు, పోటీల మధ్య స్వార్థాలతోటి నిండి ఉన్నాయి. పునీత ఇన్యాసి వారు మనలను ప్రతిరోజు కూడా మన యొక్క మనస్సాక్షిని పరిశీలించుకోమని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈరోజు నేను దేవుని ప్రేమను ఎలా అనుభవించి ఉన్నాను, నేను ఇతరులకు దేవుని యొక్క ప్రేమను ఏ విధముగా పంచాను అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. దేవుడు మనలను గొప్ప పనులకు మాత్రమే కాదు, చిన్న చిన్న పనులను కూడా గొప్ప ప్రేమతో చేయటానికి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రతి పని దేవుని మహిమ కోసమే అనే భావముతో జీవించినప్పుడు మన జీవితము నిజమైన సాక్షిగా మారుతూ ఉంది. అందుకే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా పలుకుతూ ఉన్నారు: మీరు ఏమి చేసినా దేవుని మహిమ కొరకే చేయండి. మనం చేసేటువంటి ప్రతి కార్యము కూడా దేవుని మహిమ కొరకే మనము చేయాలి. అందుకే ప్రభువు కూడా మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 33వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నారు: మీరు మొట్టమొదటిగా దేవుని రాజ్యములో ఆయన నీతిని కనుగొనమని ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆయన నీతిని మనము కనుగొనాలి. ఎప్పుడైతే మనము ప్రభుని రాజ్యంలో ప్రభుని మనం కానీ గుర్తించగలిగితే, దివ్యబలి పూజలో మనము ప్రభుని కానీ గుర్తించగలిగితే మనము దేవుని సన్నిధిలో హెచ్చించబడుతూ ఉన్నాము. దేవుడు నాకు ఏమి కావాలి అని కోరుకుంటున్నాడు అనే ప్రశ్నను ప్రతిరోజు మన యొక్క హృదయంలో వేసుకుంటూ ఉండాలి. మన జీవితము కూడా పునీత ఇన్యాసి వారు ఏ విధంగా అయితే దేవుని మహిమను ప్రకటించే జీవితముగా మార్చుకొని ఉన్నారో, అదే విధముగా మన యొక్క జీవితాల్ని మనం మార్చుకోవాలి. ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. ఓ పునీత ఇన్యాసి వారా, ప్రతి పరిస్థితిలో దేవుని చిత్తాన్ని వెతికే జ్ఞానాన్ని, ప్రతి పనిని దేవుని మహిమ కొరకు చేసే హృదయాన్ని మాకు ప్రసాదించమని మనాథుడైన యేసు ప్రభుని మీరు ప్రార్థించండి. మా జీవితాలు ప్రార్థన, సేవ, వినయము, విమోచనలలో నిండి ఉండే విధముగా మాకు సహాయము చేయండి. ఆమేన్.